నరసింహ గారు ఉంటారు, అదేవిధంగా ఎన్లిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఉంటారు. ముందుగా మల్లయ్య యాదవ్ గారు మీ దగ్గరికి వద్దాం. ఏంటి అసలు ఊహించారా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది పార్టీలకు? ఎందుకు ఇలా పార్టీ పెడుతున్నారు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అధికారం అనుభవించారు. ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఇలా పార్టీ పెడుతున్నారు. ఎందుకు? ఎక్కడ లోపము? అసలు ఎందుకు వీరు పార్టీ విడాల్సిన పరిస్థితి వస్తుందంటే ఏం చెప్తారు మల్లయ్య యాదవ్ గారు? నువ్వు రాజకీయాలలో గెలుపోవటంలు అనేది ఇవాళ కొత్త ఏం కాదు. ఎన్నో పార్టీలు ఓడిపోయినాయి, ఎన్నో పార్టీలు గెలిచినాయి. కానీ కొత్త సాంప్రదాయంతో ఈరోజు ఓడిపోగానే పార్టీని వీడే ప్రయత్నాలు సీనియర్ నాయకులు కూడా చేస్తా ఉన్నారు. అంటే అధికారమే ముఖ్యం, అధికారంలోనే ఉండాలా, అధికారంతో మరి ఏం చేద్దామనే ఆలోచన ఉందో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ కోరికలు ప్రజలలో సరే, గతంలో ప్రజలతో సంబంధం లేకపోయినా నామినేటెడ్ పదవులతో కూడా వాళ్ళ మేధస్సును గుర్తించో ఇంకో రకమైన శక్తిని గుర్తించో అవకాశాలు ఇస్తే పార్టీలో గుర్తింపు వచ్చిన తర్వాత మరి అన్ని రకాలుగా వాడుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాల వ్యవధిలో ప్రజలు కొంత అంటే ప్రతిపక్ష హోదాను కలిగజేస్తే ప్రతిపక్ష హోదాలో పార్టీకి ఉపయోగపడాల్సిన నాయకులే ఈ రోజు నిరుత్సాహానికి గురై వెనువెంటనే అధికార పక్షం వైపు మొగ్గు చూపడం అనేది దురదృష్టకరమే. సరే, వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళకి ఏమున్నా ఈ రోజు ప్రజలు రేపు ఏ పార్టీ బతుకుండాలి, ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతారు, ఏ నాయకత్వం కావాలనుకునేది కాలాన్ని బట్టి రేపు పరిస్థితులు మారిన తర్వాత ఆయా నాయకత్వాన్ని కావాలనుకునే ప్రజల్ని బట్టి. అంటే మల్లయ్య యాదవ్ గారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు వెళ్లే వాళ్ళు కూడా ఒక ఆరోపణ చేసి వెళ్తున్నారండి. ఈ రోజు పార్టీ వీడడానికి ప్రధాన కారణం కావ్య గారు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అవినీతి, ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉండలేమన్నది ఈ ఆరోపణలు అక్కడ చూపిస్తున్నారు కదా. ఇప్పుడు కావ్య గారు ఇంతకుముందు పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసారు, వారికి ఉన్న అనుభవం ఏమున్నది, అయినా కానీ ఒక వృత్తిరీత్యనో లేకపోతే రాజకీయ వారసత్వం ఉందనో కడియం శ్రీహరి గారు ఒక సీనియర్ నాయకుడు అని చెప్పేసి వారి కుటుంబం నుంచి ఇవ్వాలని చెప్పేసి వారు అడిగితే వారి సలహా మేరకు, వారి సూచన మేరకు, వారి కోరిక మేరకు అవకాశం పార్టీ ఇచ్చింది. ఇచ్చేటప్పుడు మరి అవన్నీ ఆలోచించుకోవాలి. ఇచ్చిన తర్వాత ఈ రోజు ఎవరో ప్రలోభ పెడితే ప్రలోభాలకు గురయ్యి కొత్త అంశాలు గుర్తుకొచ్చి ఈ రోజు నేను పోటీకి తప్పుకుంటా అని చెప్పేసి ఉత్తరాలు రాయటం అనేది దురదృష్టకరం. మరి మామూలుగా ఆమె కూడా చదువుకున్న అమ్మాయిలని ఒక ఉన్నత చదువులు చదువుకొని ఈ రోజు సమాజంలోకి వచ్చిన తర్వాత పోటీ చేయాలన్న కోరిక ఉన్న తర్వాతనే కదా, పార్టీని సంప్రదించిన తర్వాతనే కదా అవకాశం ఇచ్చింది, ప్రకటన చేసిన తర్వాత. అప్పటికి మామూలుగా ఆరూరు రమేష్ గారు వీరి కుటుంబానికి ఇచ్చారనే ఉద్దేశంతోనే వారు పక్కకు కుదరడం జరిగింది. కాబట్టి ఒక రోజు అవకాశం ఇచ్చిన తర్వాత ఇచ్చేంత వరకు ఒక రకంగా ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎవరో కాంటాక్ట్ లోకి వచ్చేసో వేరే పార్టీ వాళ్ళు మాట్లాడంగానే కొత్త అంశాలు గుర్తుకొచ్చేసి ఏదో నామినేటెడ్ వస్తుందనో లేకపోతే వాళ్లకున్న వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకోను వాళ్ళ లబ్ధి కోసమో ఈ రోజు ఇంకొక సరే వాళ్ళ నిర్ణయాలు కానీ మీద బురద తల్లి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అనుకూలతను బట్టి పక్కకు పోతున్నప్పుడు మళ్ళీ దానికి ఒక కొత్త రంగును పురిమే పరిస్థితి లేకుండా ఉంటుంది. మల్లయ్య యాదవ్ గారు, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు సరే పార్టీ మారేటప్పుడు విమర్శలు చేస్తున్నారంటే అది వేరు. ఇక్కడ కావ్య కామెంట్ చేసింది వాస్తవమే కదా. ఇక్కడ లిక్కర్స్ కేసులో చూస్తున్నాం కవిత అరెస్ట్ అయి ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో చూస్తున్నాం ప్రతిరోజు ఒకరు తెరపైకి వస్తున్నారు, ఎవరెవరు ఇందులో ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఆమె ఆరోపణలు చేయడానికి సరే ఇదేదో రాజకీయ ఆరోపణ అనుకోవడం లేదు కదా. అంటే టికెట్ ఇవ్వటానికంటే ముందే మామూలుగా ఈ ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఆరోపణలు అంటే ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ గారు కూడా జైలుకు పోయేసి వచ్చారు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పోయేసి వచ్చారు. మరి ఏ రాజకీయ పార్టీలో ఆరోపణలు లేవు? ఏ రాజకీయ పార్టీలో ఇటువంటి ఆరోపణలు లేకుండా జరిగింది? అధికార పక్షంగా ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలలో లేకపోతే ఇతర మామూలుగా ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టడానికి కేంద్రంలో ఉన్నవాళ్ళు జాతీయ పార్టీ వాళ్ళు సహజంగా చేసే ఆరోపణలే. ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఈ కేవలం ఆరోపణలు మాత్రమే ఇవి. అంత మాత్రాన ఈ రోజు కొత్తగా రాత్రి వచ్చిన విషయాలు కావు, నిరూపించి బయటకి రాలేదు. ఇవి ఎప్పటి నుంచో దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మరి ఆమె కూడా ఇక్కడనే మామూలుగా వరంగల్లోనే ఉంటున్నారు, లేకపోతే తెలంగాణలో ఉంటున్నారు, విదేశాల నుంచి రాలేదు. ఈ విషయాలన్నీ ఎవరు గోప్యంగా ఉంచలేదు. మరి ఇవాళ కొత్తగా మామూలుగా అభ్యర్థిగా ప్రకటన అయిన తర్వాత వేరే వాళ్ళు ఏదో మాట్లాడితే ఆ మాటలను పట్టుకొని ఈ రోజు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సంగప్ప గారు, బీజేపీ ఎలా చూస్తుంది? ఏంటి పార్టీ ఉంటుందా? రేపు లోక్సభ ఎన్నికల లోపు ఈ అభ్యర్థులను కూడా మీరు కొందరిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొందరిని తీసుకెళ్లిపోయే అవకాశం ఏమైనా ఉందా? అసలు పార్టీ వీడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు బీఆర్ఎస్ పార్టీకి?